వాళ్ళది కోర్టులో సర్వే చేసిన తర్వాత వాళ్ళు సెట్ అది వేసుకోమని చెప్తాం. మనకేం ఇబ్బంది లేదు. వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు చేసుకుంటాం. మనం పబ్లిక్కి అది చెరువు కాలువ రస్తాను, ఆ కాలువ రస్తాకి ఊళ్ళో ప్రజలకి వీళ్ళకందరికీ సమస్య లేకుండా చేసుకొని పోవాలనేది మన ఆలోచన. ఇప్పుడు అది కోర్టులో ఇంజనీరింగ్ ఆర్డర్గానే ఉంది. 1B ఉంది మనకి లక్ష్మీరెడ్డి పేరు మీద. ఫోటోలు తీసుకోవాలి. ఇటువరకున్నా మంది ఇటువరకున్నా ఇది వెనక్కి రాచాను. మనం అబ్జెక్షన్ ఏం లేదు. అబ్జెక్షన్ లేదు సార్. వాళ్ళు వస్తాను వాళ్ళు ఇట్లా ముందుకు అట్లా అక్కడ దాకా వెళ్తాం. మీ హద్దు వరకు రండి. ఎన్నికి రా చందు. లోన్ కోసం పాలసీ ఇది ఎందుకు నల్లగా అందుకే చేయించాలి. చేసుకోండి, మనకేం సంబంధం. చేసుకోండి. మనకేం చెప్పలే. మనకు చెప్పాలి. నమస్తే, నా పేరు వై రామకృష్ణారెడ్డి, కోడిం విలేజ్ వాసిని. ఈ ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ కోడిం విలేజ్లో 178/4E1Eలో లక్ష్మీరెడ్డి, ఉల్లికంటి లక్ష్మీరెడ్డికి 1990లో అది ఎప్పుడు మనం 1950 నుంచి సాగు చేసుకుంటుంటే 2 ఎకరాల 79 సెంట్లు మనకి దానికి సంబంధించి
ఈ ఏది ఈ ఇక్కడ డీ ఫారం ఇచ్చినారు సార్ 1990లో ఇచ్చినారు. ఏది 178(4)E 1Eలో ఇది 4 ఎకరాల 24 సెంట్లు ఉంది టోటల్ ఎక్స్టెంట్. ఇది సబ్ డివిజన్ అయింది ఈ లెటర్ కింద. దీంట్లో ఇప్పుడు 4 ఎకరాల 24 సెంట్లకు గాను కొడిమికి చెరువు ఉంది ఇక్కడ. ఆ చెరువుకి రస్తా మరియు కాలువ వదిలేసి అప్పట్లోనే వాళ్ళు గవర్నమెంట్ వారు ఆలోచన చేసి దాన్ని వదిలేసి రిమైనింగ్ 279 సెంట్లు మాత్రమే ఇచ్చినారు. దీనికి సంబంధించిన ఇది డీ ఫారం ఇదండి. ఇక్కడ సీలు అన్నీ ఉన్నాయి. ఒక నిమిషం, ఇక్కడ సీలు అన్నీ ఉన్నాయి. ఇంకోటి సార్ దీనికి సంబంధించి ఇది తీసుకోండి. ఇది పాస్బుక్ సార్ మాకి. ఇట్లా పాస్బుక్ 2 ఎకరాల 70 పట్టు. ఒక నిమిషం, ఇది పాస్బుక్ సార్. ఇది ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండేది. దీంట్లో ఎక్స్టెంట్ ఇక్కడ 2 ఎకరాల 79 సెంట్లు ఇదండి. ఇక్కడ 1B అడంగల్ ఈ రోజు డేట్లో. ఓకే సార్, ఇది 1B అడంగ 1B, ఇది 1B ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో. ఇది అడంగల్ కాపీ సార్. ఇది మనము బ్యాంకులో ఏడిసిసి బ్యాంకులో మార్టిగేజ్ పెట్టి లోన్ చేసిండేది. ఇది ఎప్పటి నుంచినో ఉంది లోన్. ఇవన్నీ మాకు ఆ ల్యాండ్ మీద రైట్స్ ఉన్నాయి కాబట్టి లక్ష్మీరెడ్డి గారికి ఇవన్నీ ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇదండి సార్. దీనికి సంబంధించి మేము ఇది సర్వే చేయిస్తుంటే రీసర్వేలో వీళ్ళు అబ్జెక్షన్ చెప్తుంటే కోర్టుకు పోయినాం. మేము కోర్టుకు పోయింటే దీంట్లో మన కోర్టు అన్నీ మా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చినారు సార్ దీనికి. అంటే ఇట్లా ఇక్కడ ఇది ప్రజెంటు మనకి ఇప్పుడు ఎప్పుడు వాయిదా పడిందంటే ఇదండి సార్. ఇక్కడ మీకు వాయిదా డేట్ చూసుకోవచ్చు. 3/7/2026 తేదీ. మీరు ఒకసారి కనిపించిందేమో లేదో మీరు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇది సిఏ వేసుకుంటే కాపీ కానీ వచ్చేస్తుంది. ఇట్లా ఇవన్నీ కానీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ కానీ మనకి వాళ్ళు ఇద్దండి సార్. మొన్న ఇప్పుడు రీసర్వేలోనే మేము అర్జీ పెట్టుకుంటే ఇప్పుడు సచివాలయం సర్వేర్ మనకి ఈ ప్రతి గ్రామంలోనూ సచివాలయం సర్వేర్ అని ఒకరు ఉంటారు. వాళ్ళు దీన్ని మనకి 2 ఎకరాల 79 సెంట్లు ఇదో ఇక్కడ ఉంది చూడండి. 2 ఎకరాల 79 సెంట్లు మీకు ఎంజాయ్మెంట్లో ఉందని మళ్ళీ ఇక్కడ వీళ్ళు అంటే ఈ డిప్యూటీ ఎంఆర్ఓ మనకు సైన్ వస్తుంది సార్. ఇది జీపీఆర్ఎస్ కింద ఇచ్చింది. ఇది జిల్లా ఎస్పీ సార్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం సార్. దీంట్లో ఆయన కానీ మాకు సహకరించి మీకు అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి, కోర్టులో మీకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది, మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను రెఫర్ చేస్తాను, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అని అన్నారు. వాళ్ళు కానీ మేము ఎప్పుడు ఇక్కడ డొక్కా నాగార్జున అని ఈ లెటర్లో కన్స్ట్రక్షన్ చేస్తా అంటే, అయ్యా మనమంతా రైతులు, పేద రైతులము, నువ్వు పని చేసుకునేవాడే, మేము పని చేసుకునేవాడే, ఏదన్నా మనము అంటే ఖర్చు పెట్టి డబ్బులు పెట్టుకొని మళ్ళీ చెడగొట్టుకోవాలంటే ఇబ్బంది. రీసర్వే అయిపోయి ఎవరు అంటే ఎక్కడికి ఏరియా వస్తే అక్కడికి పని చేసుకుందు అని చెప్పి మేము చెప్తా అంటే ఆయన వినుకోకుండా ఆయనకి మళ్ళీ ఇక్కడ పక్కన చిరంజీవి రెడ్డి గారు అని ఉన్నారు, బీజేపీ లీడర్, ఆయన స్టేట్ లీడర్ ఏమో నాకు తెలియదు. ఆయన మాకేమీ ఇవి లేవు అని చెప్పేసి ఊరికే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న 4వ తేదీ 6వ నెల 2026 ఇట్లా పెట్టి మాకేమీ లేవని చెప్పేసి ఈ పేద రైతుల్ని ఆయన రెడ్డీస్కి అంటే కాపులకి పట్టాలు ఇవ్వకూడదు, రెడ్లకి వేరే ఈయన జాతి వాళ్ళకి ఇస్తారు పట్టాలు, వీళ్ళకి ఇదే కాకోకుండా పక్కన వేరే సర్వే సార్. ఇది ఇప్పుడు చిరంజీవి రెడ్డి మాతో ముందు ల్యాండ్ కొనండి సార్, మాతో 7 ఎకరాల 79 సెంట్లు ల్యాండ్ కొనండి. అది ఆయనకి డబ్బులు వెళ్ళక మాది ఎప్పుడు 2004లో కొనింది. అది మళ్ళీ కోర్టుకు పోయి చేసి అదంతా ఇష్యూ జరిగి ఆయన డబ్బులు కట్టలేక ఆయన 2 ఎకరాలు చేయించుకున్నారు. 2 లక్షలు మాకు ఒకసారి 1,00,000, ఒకసారి 1,00,000, ఇంకోసారి 10,000 అంటే 2,20,000 మాకు ఇచ్చి ఉంటే ఎకరా 1,10,000తో అమ్మింటివి. దానికి కాను 2 ఎకరాలు చేయించినాము, మిగతాది రిటర్న్ తీసుకున్నాము. దాని నుంచి ఆయన మా మీద ఉద్దేశంతో ఈ దారిడ్చలేదు మీకు అంత అబ్జెక్షన్ అని చెప్పేసి లేనిపోని చెప్పి మా మీద చెప్తున్నాడు సార్. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి, తీసుకో. ఇంకోటి దీనికి సంబంధించిన ఇది ఎఫ్ఎంబి ఇదండి సార్. ఇది మనకి ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది సార్. ఇది ఇట్లే బండి రస్తా ప్లస్ చెరువు కాలం ఇదంతా కలిసి మనకి 4 ఎకరాల 24 సెంట్లు ఉంది సార్. వాళ్ళు అప్పటికే రస్తాకి దీనికి వదిలేసి
మనకు 2.79 సెంట్లు ఇచ్చినారు. మమ్మల్ని మేము ఇది ల్యాండ్ ఏదో కబ్జా చేయాలని ఆయన చిరంజీవి రెడ్డి గారు నిన్న అన్నారు, అంటే పేక్ పట్టాసు ఇవన్నీ అని. ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి మేము అంటే దీంట్లో ఎంజాయ్మెంట్లో ఉండేది 85 ఏళ్ళు, అంటే మనకి పట్టా ఇచ్చి కానీ 35 ఏళ్ళ పైన సార్. ఇవన్నీ వండుకొని కానీ మేము గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయాలి కానీ లేదా ఇంకొకరిని బెదిరించాలని కానీ మాకు అట్లాంటి ఆలోచన మాకేం లేదు సార్. మా ఎంజాయ్మెంట్లో రికార్డు మేరకు ఉన్నది మాత్రమే మాకు 2 ఎకరాల 79 సెంట్లు అవసరము. అది కాక ఈయనకి లక్ష్మీరెడ్డి గారికి ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి, వీళ్ళు అంతా జీవనం ఈ పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇది సాగు చేసుకుంటూ ఈ బ్యాంక్ లోన్లు అన్నీ తీసుకుంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అంటే సబ్సిడీలు ఇవన్నీ కానీ వర్తించుకుంటూ చేసుకుంటూ జీవనం సాగించుకుంటూ ఉన్నారు. దయచేసి ఈయనకి ఇబ్బంది పెట్టకూడదని నేను కోరుతున్నా. అట్లే జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళకి కానీ మా విన్నపం, వాళ్ళు ఇచ్చింటేనే మనం దీన్ని ఇది చేసుకుంటున్నాం సార్. ఇదండి ఈ లెటరు ఇది జిల్లా కలెక్టర్ గారికి కానీ మనం అర్జీ ఇచ్చినాం. ఇదండి సార్. ఇది ఎప్పుడు 30వ తారీఖు 30వ తారీఖు 3వ నెల ఈ అర్జీ ఇచ్చిన తర్వాత మనకు ఆ సర్వే చేసి 2 ఎకరాల 79 సెంట్లు ఎంజాయ్మెంట్లో ఉన్నట్టు మనకు వాళ్ళు సచివాలయం సర్వేయర్ గారు ఇచ్చినారు. ఇది ఇంకోటి, ఇది మొత్తం ఈ ల్యాండ్కి సంబంధించి టోటల్ ఎక్స్టెంట్. ఇప్పుడు మాకు ఈ సర్వే నెంబర్లో మనము దీంట్లో ఎంజాయ్మెంట్లో అయితే 80 సంవత్సరాల నుంచి ఉన్నాము. 80 సంవత్సరాల నుంచి మాకు పట్టా ఇచ్చి 35 సంవత్సరాలు అయింది. దయచేసి మాకు జిల్లా కలెక్టర్ గారు సారు, ఎస్పీ సారు మాకు దీన్ని విచారించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా